మనం చేసేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం. అందుకే జనశక్తి మంత్రిగా, సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయడం, దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైన సహకారం వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్కి సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఉంది. ఈ 2 పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకుని, అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనులకు దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లకి పెంచుకున్నా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసి అంటారు. సాసి ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్, ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతో మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసి స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి, చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది. దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అందుకు 3వది. 4వది సంగమేశ్వరం నంద్యాల జిల్లాలో ఉంది ప్రస్తుతం. ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్, సాసి స్కీమ్ కింద 250 కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్ట్ 100 కోట్లు పెంచుకోవాలన్నారు. మనం స్పెషల్గా ట్రై చేసి 400 కోట్లు అవుతుంది. దీని ప్రకారం చూస్తే 400 కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేము కూడా ప్రయత్నిస్తాం. అక్టోబర్ 15 కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్ ఇచ్చేస్తాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం. ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం. వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం
శ్రీశైలమే తీసుకుంటే మీరు ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళటం, భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం, వీలుంటే ఒక పూట సత్రాలలో ఉండటం, తిరిగి వచ్చేయడం. ఒక పూటకి పరిమితమైనటువంటి ఆ టెంపుల్ టూరిజం, పిలిగ్రిమ్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా, ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టూరిస్ట్ ఒక రోజులో వచ్చేయకుండా 2 రోజులు ఉండేలా ఉంటేనే టూరిజం అభివృద్ధి జరుగుతుందనే అక్కడ మనం ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక శ్రీశైలంలో భగవంతుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం ఏదైతే అక్కడ అటవీ ప్రాంత సందర్శన ఉందో, అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఉందో, అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయో, ఇవన్నీ కలిపి చూసుకునే విధంగా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టులు అవి పెడతారు. అలా కల్పించాలంటే ఏంటి, సత్రాలు ఏవి కూడా పూర్తిగా అంత నివాసయోగ్యంగా భక్తుల వరకు ఉంది కానీ పూర్తిగా 2-3 రోజులు ఉండడానికి వీలుగా లేవు. అందువల్ల అక్కడ రిసార్ట్స్ నిర్మిస్తున్నాం. తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక 3-4 రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాత్రమే నేను చెప్పిన 4 స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో, గత 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ఇది ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు చెప్తే ఈనాడు కూడా టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్, ఈ వెహికల్స్, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా అక్కడ ప్రస్తుతానికి అనుభవంలో లేవు. అవన్నీ ఏర్పాటు చేయాలి. అవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని మరింత ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా, భక్తులు వచ్చేలాగా దీనికి ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ఆర్ఎఫ్పి అనేది అనౌన్స్ చేస్తాం. మనం ఎవరైతే దీని మీద ఇందులో తయారు చేయడానికి ప్రపోజల్స్ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఇన్వైట్ చేసేదాన్ని ఆర్ఎఫ్పి అంటారు టూరిజం. దాంట్లో ఆర్ఎఫ్పిని అనౌన్స్ చేసాం. సెప్టెంబర్ 3 కల్లా దాన్ని మనం అనౌన్స్ చేసాం కూడా. ఇప్పుడు టెండర్స్ అదే దాన్ని మనం టెండర్స్ అని సామాన్య పదజాలంలో ఉపయోగిస్తాం. టెండర్స్ పిలవడం జరిగింది. దాన్ని రాగానే చేస్తాం. అదేవిధంగా ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం టెంపుల్ ప్యాకేజెస్ ఏసీ బస్సెస్ పెట్టి ఏసీ బస్సెస్ ద్వారా టెంపుల్ ప్యాకేజెస్ ఇప్పటికే తిరుపతికి మనం వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్యాకేజెస్ పెట్టాం. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బస్సులు నడుస్తాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలు తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఏం చేసామంటే ఇంకోటి ప్రపోజల్ కూడా పెట్టాం. అది కూడా త్వరలోనే కాకినాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాల్ని దాదాపు కోరుకోట లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా అన్నవరం, దాంతోపాటు శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కలిపి ఒక ఏసీ బస్సెస్ ఏర్పాటు చేసి ఒక సర్క్యూట్ లాగా టెంపుల్ సర్క్యూట్ లా చేసి అన్నింటికి కూడా ఉదయం బయలుదేరితే నైట్కి ఒక చోట స్టే చేసి ఎక్కడైతే రిసార్ట్స్ మనం నిర్మిస్తున్నాం అక్కడ చేసి ఆ తర్వాత వర్షం వాడపల్లి ఇవన్నీ కూడా పెడతాం. ఎక్కడ ఏవైతే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి అలాగా మనం ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మనకి పంచారామాల్లో 2 ప్రధానమైన ఆరామాలు మనకి ద్రాక్షారామం ఒకటి, సామర్లకోటలో ఒకటి ఉంది. ఇవి కూడా కవర్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం టెంపుల్ టూరిజం ఉపయోగపడే విధంగా ఈ ఏసీ బస్సెస్ తోటి ప్యాకేజ్ టూర్స్ పెట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కేవ్ డెవలప్మెంట్, గుహలు ఏవైతే ఉన్నాయో బుర్రకేస్ వాటిని డెవలప్ చేయడం అంటే వెళ్ళడానికి వీలుగా లోపలికి వెళ్ళడానికి. అదేవిధంగా మంచి లైటింగ్, సౌండ్ అండ్ లైటింగ్ ప్రాజెక్ట్లా చేయటం, అదేవిధంగా మ్యాపింగు, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై అండ్ స్పీడ్ బోట్స్. ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని, బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్నింటి బ్లూ ఫ్లాగ్ బీచెస్గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు. అందులో మన బీచ్ రుషికొండ దగ్గర ఉన్నటువంటి బీచ్ వైజాగ్ ఉన్నది బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఐడెంటిఫై చేయబడింది. అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టులు టేకప్ చేయాలి. అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, CBDD, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ నాగార్జున సాగర్, అహోబిలం ఈ రెండింటిలో కూడా
ట్రైనింగ్, మార్కెటింగ్, విజిటర్ మేనేజ్మెంట్, తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. స్పిరిచువల్